లో ది బెస్ట్ పార్ట్, బెస్ట్ ఫిల్మ్, బెస్ట్ హీరో నువ్వు వర్క్ చేసిన నీ ఎక్స్పీరియన్స్ లో? అలా ఉండదన్నయ్య, నువ్వు అట్లా ఇబ్బంది పెట్టే ప్రశ్న ఇది. అలా కదా నేను అడిగేది. ఎందుకంటే బెస్ట్ ఫిల్మ్ అంటే దాంట్లో చాలా బోల్డ్ న్యూవెన్సెస్ ఉంటాయి, నాట్ వన్. నేను చేసిన బెస్ట్ ఫిలిం, నాకు ఇష్టమైన సినిమా, నేను పని చేసిందంటూ ఇంటికి వెళ్ళి పడుకున్న అద్భుతం రా ఈ సినిమా, భలే చేశాను రా ఈ సినిమా అని ఫీల్ అయింది పరుగు. అదే అడిగాను నేను. పరుగు ఒక అద్భుతం ఆ సినిమా. అంటే ఆ సినిమా రాసిన తర్వాత నాకు ఆడపిల్ల పుడితే బాగుండు అనిపించింది. అమ్మా అంటే నువ్వు అంత ఇన్వాల్వ్ అయిపోయావు దానిలో కదా. నేను ఇంతకుముందు బ్రహ్మాండం, నేను గాలికి తిరిగేవాడిని, రోడ్డు మీద ఎవరితో పడితే ఆడుతుంది, ఇష్టం వచ్చినట్టు పని చేసేవాడిని, నాకు కేర్ చేసేవాడిని కాదు. కానీ కూతురు పుట్టిందిరా, అందరితో మంచిగా ఉంటుంది మొదలుపెట్టాను. డైలాగ్ ఉంటుంది, అది రాస్తున్నప్పుడు ఏడ్చేసాను. నేను రాస్తున్నప్పుడు ఏడ్చేసి బా కూతురు పుడితే బాగుండు అనిపించింది నాకు. మా తండ్రి గుర్తుకొచ్చాడు, మా తాతలు గుర్తుకొచ్చారు, మా పక్కింటి వాడు గుర్తుకొచ్చారు, మా మేనమావ గుర్తుకొచ్చాడు, మా మామయ్య గుర్తుకొచ్చాడు, ప్రతి ఆడపిల్ల తండ్రి గుర్తుకొచ్చాడు. ఎందుకు ఇప్పుడు మధ్యతరగతి వాళ్ళు కూతురు పుడితే ఎంత జాగ్రత్తగా ఉంటారు, అందరితో భరణవారు అమ్మాయి అండి అనిపించుకుని తొందరగా పెళ్ళి అవుతున్నాయి కదా ఆశ. భరణవారు అమ్మాయి కరెక్ట్, ఆడి కూతురా అంటే అవుట్ లేదు. ఆ అమ్మాయి ఏం పాపం చేసింది అంటే ఆడ వేస్ట్ అండి, అమ్మాయి మంచిదండి అనేవి తక్కువ, చాలా తక్కువ. బట్ ఫాదర్ పేరు మీద వెళ్ళిపోతాయి. అది నన్ను కదిలించింది. అందువల్ల నేను ఆ సినిమాని బెస్ట్ ఎక్కువ అసోసియేషన్, మంచి అసోసియేషన్ నాకు హీరోతో ఉన్నది అని చెప్పాలంటే ఎవరి పేరు చెప్తారు? అంటే హీరోలతో ఇప్పుడు అందరితో బాగానే ఉంటుందన్న. ఇప్పుడు రవితేజ్ ఉన్నాడు, మేము భద్రా చేసాం, ఫుల్ ఎక్స్పీరియన్స్, బెస్ట్ ఎక్స్పీరియన్స్ నాకు. ఆయనతో చేస్తుంటే ఒక ఎనర్జీ. ప్రభాస్తో చేసాం మొన్న, బాగుంటుంది ఎక్స్పీరియన్స్. బన్నీతో ఎక్స్పీరియన్స్ మామూలుగా ఉండదు అసలు. వీళ్ళందరూ హీరోలు ఎందుకంటే, తర్వాత మోహన్ బాబు గారు, బాలకృష్ణ గారితో అన్స్టాపుల్ చేసాం, చిరంజీవి గారితో ఆచార్య చేసాం, ఫ్లాప్ అయింది. కానీ ఆయనతో ఒక అసోసియేషను ఏమవుతుందంటే వీళ్ళందరి దగ్గర నేర్చుకోవటమే. మనం ఏంటంటే నేను రాస్తే తప్ప వాళ్ళు లేడరా అనే అహంకారం లేదు. నాలాంటి వాళ్ళు లక్షల మంది వస్తారు, కొన్ని లక్షల పుట్టగలు పుడితే కానీ ఎక్కడో లాటరీగా ఒక స్టార్డమ్ తగలదు. కరెక్ట్. రైటరే ఉంది, 4 పుస్తకాలు చదివి సిగరెట్ ప్యాకెట్ అట్టముఖం మీద కూడా రాసి తీసుకొచ్చేవాడు. పోసాని కృష్ణంలో ఆలోచన వాడు కూడా రైటరే రా అన్నాడు నాతో. ఆలోచన ప్రతిసారి రైటరే అన్నాడు. ఏమన్నా అదే కదా. కానీ హీరోలు అలా కాదుగా, ప్రజల మన్నలను పొందాలి. వాళ్ళు ఏడిస్తే ప్రజలు ఏడవాలి, వాళ్ళు నవ్విస్తే ప్రజలు నవ్వాలి, ఆడు కొడుతుంటే కొట్టరా నాకు కొడుకుని అనాలి. అది హీరోయిజం, అది ఇమేజ్. అంటే వాళ్ళలాగా నేను కూడా నా కుటుంబాన్ని నిలబడాలి నేను అనుకోవాలి కదా. అవును, అతను కదా హీరో అంటే. అలాంటి ఎన్ని జన్మలు ఎత్తే వస్తుంది. కానీ వాళ్ళు ఎందుకు అంతకాలం ఉంటారంటే వాళ్ళు పక్క మనుషులను ట్రీట్ చేసే విధానంలో ఉంటుంది. వాళ్ళు మిగతా వాళ్ళని ఎలా ట్రీట్ చేస్తారని దాని మీద ఉంటుంది. నీకు తెలియదు కాదు, ఎంతమంది హీరోలు రాలిపోయారు. అవును, వాళ్ళు బిహేవియర్ వాళ్ళేగా. కరెక్ట్. డిసిప్లిన్, బిహేవియర్, ఫైనాన్షియల్ ఇండిసిప్లిన్, అప్రోచ్, యాటిట్యూడ్. ఎంతమంది పడిపోయి ఉంటారు మన కళ్ళ ముందే. అట బీపీ ఇట్లా మిషన్ నొక్కుతుంటే మెర్కురీ ఇట్లా పడిపోతుంటుంది, ఒక మీటర్ ఎక్కడ వెళ్తుంది. వీళ్ళందరూ ఎదిగిన వాళ్ళే కదా. చిరంజీవి గారి ఇంటికి వెళ్తే ఇతనే చిరంజీవి, గ్యారెంటీ ఇతనేనా? ఇది కాదే చిరంజీవి, ఇతను కాదు. ఏంటి ఇతను శివశంకర వరప్రసాద్ ఏంటాడు, అసలు చిరంజీవి లోపల ఉంటాడు. లేకపోతే అతను పిలవండి, ఇతను ఏదో మామూలుగా ఉన్నాడా? ఏంటది అంత ఈజీ అలా ఉండటం? చాలా కష్టం. ఇది మెగాస్టార్ అయ్యి అలాంటి వ్యక్తి నార్మల్గా ఉండటం ఏంటి? ఎవరు వెళ్ళినా సరే, నువ్వు నేను తెలిసిన వాళ్ళం కాబట్టి వెళ్తే కాఫీ ఇచ్చి కూర్చోబెడతాడు. ఎవడొచ్చినా అది కాదు, ఎవరొచ్చినా ఏంటి అసలు అప్పుడు అది అంత అచీవ్ చేయటం ఏంటి? సేమ్ విత్ బాలకృష్ణ గారు ఇంటికి వెళ్తే ఆయన నార్మల్గా టేబుల్ మీద కూర్చుని ఇంటి మా సంగతులు, ఇంటి బాగున్నారు అందరూ అంటుంటాడు. బాలకృష్ణేనా అనిపిస్తుంది. సమరసింహారెడ్డి, నరసింహనాయుడు, ఇంకెంతమంది, మోహన్ బాబు గారు ఎలా మాట్లాడారు. ఆయన మీద మనం సెటైర్ వేసినా సరే ఆయన మామూలుగా తీసుకుంటాడు. ఇష్టం వచ్చిన మాడుతున్నా వాళ్ళందరూ నార్మల్గా ఉంటారు. వెంకటేష్ అయితే అసలు ఎలా ఉంటాడు ఆయన? అసలు వెంకటేష్ అయితే యూ కెనాట్ ఎక్స్పెక్ట్ అంత ఫిలసాఫికల్ గా. అందరూ అంతేనండి, వీళ్ళు అచీవర్స్. వీళ్ళు రామారావు గారు, జూనియర్ ఎన్టీఆర్, అల్లు అర్జున్, ప్రభాస్, ఎందుకు వీళ్ళు ఇంతకాలం ఎందుకు మన్నారంటే వాళ్ళు నార్మల్గా వాళ్ళ అచీవ్మెంట్ని మాది కాదు ఇది,
ఇది కర్మ. ఎక్కడో వాళ్ళ బ్రెయిన్లో ఈ అచీవ్మెంట్ నాకు నాలాగా కష్టపడే వాళ్ళు ఎంతోమంది ఉన్నా నాకే వచ్చింది అంటే ఇది దైవ నిర్ణయం అని ఎక్కడో బ్యాక్ ఆఫ్ ది మైండ్ సబ్ కాన్షియస్లో ఉంటే వాళ్ళు నార్మల్గా ఉంటారు. ఏదో సక్సెస్ అన్నది అలవాటు అయిపోయి సక్సెస్ కి మనకి సంబంధం లేదు అనే ఒక క్యారెక్టర్ సెపరేట్. మేబీ వాళ్ళు మనకు తెలియదేమో ఇప్పుడు, వాళ్ళు మేబీ వాళ్ళ చిన్నతనంలో వాళ్ళు కూడా ఆటుపోట్లు పడి సక్సెస్ వస్తే ఎగిరేసి బాధపడితే ఏడిస్తే గదిలోకి వెళ్ళి కూర్చొని ఉన్నారో మనకు తెలియదు. బట్ వాళ్ళ పీరియడ్ ఆఫ్ టైం వాళ్ళు బయటపడలేదు. అది వాళ్ళ దగ్గర. అందువల్ల ఒక హీరో ఇద్దరు హీరోలు కాదనే, ఆల్ దీస్ హీరోస్ దే ఆర్ అచీవర్స్, దే ఆర్ గ్రేట్ హ్యూమన్ బీయింగ్స్. వాళ్ళు వాళ్ళ మనిషిలో వాళ్ళ ఎదుగుదల, వాళ్ళ సక్సెస్ కంటే కూడా వాళ్ళ క్యారెక్టర్ల ఎదుగుదలను మనం ఫిదా అవ్వాలి. దాన్నే మనం కేస్ స్టడీ కింద తీసుకోవాలి, ఆచరించడానికి ప్రయత్నించాలి. హౌ ఫార్ పీపుల్ సక్సీడ్ అన్నది. నాను మామూలు వాడు కాదన్ను అంటుంటే అంటే అవుతాడు. ఎక్స్ప్రెషన్ అసలు కానీ చాలు చాలే పద పద అంటే రవితేజ మామూలు చాలు కానీ అది. అయితే ఇప్పుడు ఒక సీరియస్ పాయింట్ ఏంటంటే నీ కెరీర్ లో ది టఫెస్ట్ ఛాలెంజ్ నీ కెరీర్ లో నువ్వు రన్ అవ్వడానికి ఒక అప్లికేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే కనుక ఏ ఫేజ్ లో నువ్వు ఎక్కువ స్ట్రగుల్ అవ్వాల్సి వచ్చింది, ఎందుకు? కెరీర్లో మొత్తం మీదనే నేను ఒక్కరోజు కూడా ఖాళీగా లేను. నాకు అసలు అదృష్టమో దైవ నిర్ణయమో జాతకమో తెలియదు, కానీ ఒకసారి చెప్తాది. నేను 97లో వచ్చా హైదరాబాద్. రాగానే కొరటాల షో తీసుకెళ్ళి పోసాని కృష్ణమూర్తి గారి దగ్గర పెట్టాడు. ఆయన చేర్చుకొని పొమ్మన్నాడు. నువ్వు అమెరికా వెళ్ళాల్సిన వాడు, నువ్వెందుకు ఇక్కడ కూర్చుని ఈ సినిమా పెచ్చంతా నాకు వద్దండి, నేను నీ దగ్గరికి వస్తాను. 6 నెలలు తెప్పించుకున్నాడు. 6 నెలలు తెప్పించుకునే టైంలో నేను ఇంకేం చేసా, పెట్టుకునే టైము నేను జెమినీ టీవీలో మా ఫ్రెండ్ శ్రీహరి నాను టేక్ ఆఫ్ అని ఒక ట్రావెలాగ్ షో చేస్తే దానికి యాంకర్గా పనిచేశాను. పొద్దున్నే 6ంటికి పోసాన్ మురళి గారి ఇంటికి వెళ్ళడం, 10 దాకా ఆయన ముందు ఇలా కూర్చుంటే ఎప్పుడు సాయంత్రం వచ్చి రేపు వెళ్ళవా అని వెళ్ళిపోయాడు. టెస్టింగ్ ఇదంతా. తర్వాత చేర్చుకున్నాడు. 98లో చేరిన తర్వాత అక్కడి నుంచి ఇంకా 24 గంటలు. నీకు తెలుసుగా ఎలా ఉంటుంది అక్కడ. ఇడ్లీ వాయేయటం తీయటం, కథలు, సీన్లు, డైలాగులు, అన్నం తినటం, రాసుకోవడం తెలియదు అసలు. గడ్డం పెరిగిపోయేది, జుట్టు పెరిగిపోయేది. నేను పట్టించుకున్నాడు కాదు, ఆయన పట్టించుకున్నాడు కాదు. నేను చేరిన తర్వాత చాలామంది మానేశారు వేరే సినిమాలు వచ్చి. నేను మాత్రం ఆయన దగ్గర ఉండిపోయాను 3-4 ఏళ్ళు. నాకు ఇష్టం కూడా, నాకు బాగా. ఇంకా ఆయనకి నేనే శిష్య అనేవాడు. చాలా వాళ్ళ లతక్క అనే వాళ్ళ ఇంట్లో నేను ఇంకా శివ వాళ్ళ నేను కూడా అక్క శివ మురళి గారి వైఫ్ని లతక్క అని పిలుస్తాడు. ఆవిడ అందరూ నేను అంట మొదలుపెట్టి ఇంకా అలా అయిపోయింది. తర్వాత బయటికి రాగానే శివకి నీకు కనెక్షన్ ఎట్లాగా? విజయవాడ బళ్ళారిలో ఇంజనీరింగ్ క్లాస్మేట్స్ ఇద్దరునా? ఓకే. అప్పట్లో నేను పోసాన్ మురళి అని కొత్తగా రైటర్ వచ్చాడు, ఆడు సూపరింటెండెంట్ మా మామ అన్నాడు. మా ఊరికే అన్నాడు. లేదు అప్పుడు పోలీస్ బ్రదర్స్, గాయము, రక్షణ 3 సినిమాలు వరుసగా కొట్టాడు. అవును, మోహన్ గాంధీ పోలీస్ బ్రదర్స్. గాయమేమో రామ్ గోపాల్ వర్మ, రక్షణ ఏమో ఉప్పులపట్నం. అది వెంకటక్కినేని గారి కాంబినేషన్. ఆ సూపర్ సినిమాలు అవి బాగా ఇష్టం నాకు ఆ సినిమాలు. అది ఆ తర్వాత నేను ఎప్పుడు ఫాలో అవుతుండేవాడు. అప్పుడు న్యూస్ పేపర్లో తలంబరాలు అనే సినిమా వచ్చింది, ఇలాంటి సినిమాలు. అప్పుడు చెప్పాడు మా ఫ్రెండ్. అలా అలవాటైంది. సో అలా వచ్చాము, అయింది. ఆ తర్వాత బయటికి రాగానే నాకు నాగేశ్వరరెడ్డి సినిమా ఒకటి, సాగర్ గారి సినిమా ఒకటి, అన్నపూర్ణ స్టూడియోస్లో సినిమా 3 వచ్చినాయి. రాగానే బయటికి రాగానే అసలు ఒక 1 డే కూడా గ్యాప్ లేదు, ఒక 1 వీక్ గ్యాప్ అనుకుంటా అంతే. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.